రాజమండ్రి నగరంలో అన్నపూర్ణంపేట లేదా తాడికోట ఏరియాల్లో ఇల్లు ఉంటే బాగుంది ఇండివిజువల్గా అని వ్యాపారం చేసుకునే వారికి, చిన్న ఇల్లు చాలు మనకి అని అనుకునే వారికి అన్నపూర్ణంపేట తాడికోట మధ్య సెంటర్లో ఉన్నటువంటి ఒక ఇల్లు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇది 48 గజాల్లో ఉంది. అన్నపూర్ణంపేట ఏరియా అని అంటారు దీన్ని. ఇది ఎదర హాల్, ఇది మీరు చూస్తున్నది. తర్వాత మీకు బెడ్రూము, ఇది పడమర ఫేసింగ్. ఇది మీకు చక్కగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఏరియా అండి. ఇది ఈ ఏరియా అంతా కూడా అఫీషియల్గా ఉంటుంది. కారు ఉన్నా కూడా మనం పెట్టేసుకోవచ్చు. 30 అడుగుల రోడ్డు ఇంటి ముందు ఉంది. చక్కగా మనకి బడ్జెట్ కూడా చాలా తక్కువ అండి. 38 లక్షలు చెప్తున్నారు. మనం బేరం ఆడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను మీకు మంచి రేట్లో ఇప్పిస్తాను. పైగా దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది బెడ్రూమ్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, పై ఫ్లోర్ ఉంది. అదొక 5,000 అద్దె వస్తుంది, ఇదొక 5,000 అద్దె వస్తుంది. అద్దెకిచ్చుకుంటే 10,000 అద్దె వస్తుంది. మరి 10,000 అద్దె వచ్చేటప్పుడు 38 లక్షలు పెట్టడం ఎలాంటి క్యాల్కులేషన్లోనైనా సరే ఇది ఈజీగా పాస్ అయిపోద్దండి. అంటే ఇది వంటగది. ఇది మీకు మీ డబ్బుకి పూర్తి భద్రత కలిగినటువంటి ఇల్లు ఇంత తక్కువలో వస్తుంది అంటే మీకు చాలా లక్ అండి. ఇది ఇప్పుడున్న రేట్లలో అక్కడ గజం స్థలం ఇంచుమించు 50-40 మధ్యలో ఉంటుందండి. 45 వేసుకున్నా కూడా మనకి వాల్యూవే. మనకి ఎస్ఎఫ్టీ కూడా ఇది 1200 కూడా పడట్లేదండి. పాతది లెక్కేసిన 18 సంవత్సరాలు ఇల్లు అయినా మనం 1200 చెప్పిన ఎస్ఎఫ్టీ లెక్కేసినా కూడా మనకి మంచి రేటే. 1350 రూపాయలు వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు వాల్యూ కట్టేటప్పుడు. సో చక్కటి హాలు, బెడ్రూము, కిచెను పొడవుగా పాతకాలంలో ఇలాగే ఉండేవి కాబట్టి అలాగే ఉంటుంది. ఒక చిన్న సందు, వెనకాల బట్టలు ఉతుక్కోవడానికి వాష్రూమ్, ఇవన్నీ సెపరేట్ ప్లేస్ ఉంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ ప్లేస్. కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మనం అస్సలు వదులుకోకూడదండి. ఏమంటే మాకు అద్దె వస్తే చాలు అన్న వాళ్ళకి, లోన్లో తీసుకుంటాము అని అనుకునే వాళ్ళకి ఎంతకంటే మంచి అవకాశం మళ్ళీ రాదండి ఇది. ఎందుకంటే సిటీ సెంటరు అన్నపూర్ణంపేట అంటే తెలియని ఏం లేదు. అటు మనకి బస్ స్టాండ్ దగ్గర, ఇటు రైల్వే స్టేషన్ దగ్గర, అటు మార్కెట్, ఇటు దానాయపేట, అటు బట్టల షాప్స్, ఇవన్నిటికీ కూడా సెంటర్ పాయింట్ అండి ఇది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి మీరు ఆలోచించుకోండి. 38 లక్షల రూపాయలు అంటున్నారు. ఎంతకోకంతకు మీరు రేట్ మాట్లాడుకుంటారు. 10,000 నెలకు వస్తుంది. మిగిలింది ఈఎంఐ కట్టుకుంటే మనకి హ్యాపీగా ఇల్లు మిగిలిపోద్ది, రెంట్ వస్తూ ఉంటుంది. లేదు మనకు వ్యాపారం ఉంది, మనం ఒక 40 లక్షలు పెట్టలేము, సరే ఆ బడ్జెట్లో దగ్గరలో ఉన్నటువంటి ఇల్లు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇలాంటి ఇల్లు మీరు కనుక రేట్ బేరం ఆడుకొని కొనుక్కుంటే నా కమిషన్ 2% మీరు ఇచ్చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఇల్లు మీకు సమకూరుతుందండి. నా ఛానల్లో తక్కువ రేట్లో ఉన్న ఇల్లు పెడుతూ ఉంటాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.